ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇంట్లో ఎటువంటి పిండిలు లేకపోయినా కూడా అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునేటువంటి ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఇంట్లో ఒక కప్పు గోధుమ రవ్వ ఉంటే చాలనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. అంతేకాదండి దీని కాంబినేషన్‌గా ఒక మంచి చట్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదామా మరి? ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్ గోధుమ రవ్వను వేసుకోవాలండి. ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ గోధుమ రవ్వ అన్నది కొంచెం తెల్లగా వచ్చే అంతవరకు వేపుకొని దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. మళ్ళీ ఇదే పొయ్యి మీద పాన్ పెట్టుకొని దీనిలోకి 4 టేబుల్ స్పూన్ మందపాటి అటుకుల్ని వేసుకొని చేత్తో తాకగలిగే వేడి వచ్చే అంతవరకు వేపుకొని వీటిని కూడా మనం ముందుగా గోధుమ రవ్వ తీసుకున్న బౌల్‌లోకి యాడ్ చేసుకొని పుల్లటి మజ్జిగ 2 గ్లాసెస్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఇనో, వంట సోడా ఏమీ యూజ్ చేయట్లేదనమాట. అందుకని పుల్లటి మజ్జిగని యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు దీన్ని నానబెట్టుకుందాము. ఇది నానే లోపల దీనిలోకి ఒక మంచి టేస్టీ చట్నీ చేసుకుందామండి. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 4 టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని మినపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి తొక్క ఒలుచుకున్నటువంటి 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వీటన్నింటిని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి మీడియం సైజు టమాటాలు 4ను వేసుకొని టమాటా మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలండి. ఈ టమాటాలు తొందరగా మగ్గటం కోసం దీనిలోకి కొంచెం ఉప్పు అన్నది వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి. ఇలా టమాటా మగ్గుతున్నప్పుడు మధ్యలో మాత్రం కొంచెం టమాటాలను కలుపుకోవాలన్నమాట. ఇలా టమాటా మగ్గిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యన్నది ఆఫ్ చేసి దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పేస్ట్‌గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని నేను ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. దీనిలోకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం నేనైతే జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా వేపుకొని ఆ తాలింపుని ఇక్కడ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవటమేనండి. అంతేనండి. దీనిలోకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా చట్నీ రెడీ. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ముందుగా నానబెట్టినటువంటి గోధుమ రవ్వ అటుకులు ఉన్నాయి కదా! అది చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా నానాయో కదా! ఇలా నానినటువంటి వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ నానినటువంటి అటుకులు, గోధుమ రవ్వని యాడ్ చేసుకొని అస్సలు వాటర్ అన్నది యాడ్ చేయకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నది మొత్తం నేను ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు ఫైన్‌గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలి. తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి మీడియం సైజు క్యాప్సికమ్‌ను కూడా ఒకటి వేసుకొని దీన్ని కూడా ఒక్క నిమిషం వేపుకోవాలండి. అంతేకాదండి ఇక్కడ వెజ్జెస్ అన్నీ మీ ఇష్టానికి అనుగుణంగా తీసుకోవచ్చు. తీసుకున్నటువంటి వెజ్జెస్ అన్నీ కూడా దానిలోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకుంటే సరిపోతుందనమాట. మరీ ఎక్కువ వేపుకోనవసరం లేదు. తర్వాత దీనిలోకి గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ కొంచెం వేసుకొని దీన్ని కూడా ఒక్క నిమిషం వేపుకుంటున్నానండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు కప్పు ఫైన్‌గా చాప్ చేసినటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్క నిమిషం బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అన్నిటికి బాగా కలిసేటట్టు కలుపుకొని పొయ్యన్నది ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బ్యాటర్‌లోకి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి.
ఇలా కలుపుకున్న తర్వాత బ్యాటర్‌ని చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా! అందుకని దీనిలోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా రావాలనమాట. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బ్యాటర్‌ను మీ ఇష్టానికి అనుగుణంగా కొంచెం మందంగా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 గెరిటెలు వేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని దీన్ని చక్కగా వేపుకుంటున్నానండి. ఇలా వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని 2 వైపులా మంచి క్రిస్పీగా వచ్చే అంతవరకు వేపుకొని డిష్ ఔట్ చేసుకోవటమేనండి. అంతేనండి గోధుమ పిండి బాన్ దోస రెడీ. ఇది డయాబెటిక్ పేషెంట్‌కి మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కూడానండి. ఇలా రెడీ అయినటువంటి బ్రేక్‌ఫాస్ట్‌ని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.